హాయ్ అండి. ఈరోజు మనం నరసింహ అవతారం గురించి తెలుసుకుందాం. మునుల శాపం వల్ల విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు భూలోకంలో హిరణ్యకశిపుడు హిరణ్యార్చకులుగా పుట్టి లోకాలను పీడించారని, హిరణ్యార్చకుణ్ణి విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి సంహరించాడని తెలుసుకున్నాం. తమ్ముడిని చంపాడన్న కోపంతో హిరణ్యకశిపుడు విష్ణువు మీద పగబట్టాడు. ఏమైనా సరే అతనిని సంహరించి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. దానవులను పిలిచి ఇలా చెప్పాడు: మీరు వెళ్ళి విష్ణుమూర్తి ఎక్కడున్నాడో వెతకండి. అతను యజ్ఞాలు చేసే చోట, వేదాలు చదివే చోట, వర్ణాశ్రమ ధర్మాలు సాగుతున్న ప్రదేశాలలో, బ్రాహ్మణులు సంచరించే తావులలో ఉంటాడని చెబుతారు. కాబట్టి మీరు వెళ్ళి అంతటా వెతకండి, లోకాలన్నీ గాలించండి, ఋషుల ఆశ్రమాలన్నీ పాడు చేయండి, విష్ణువును పూజించేవారిని హింసించండి అని ఆజ్ఞాపించాడు. అంతటా రాక్షసులు గుంపులుగా వెళ్లి మునుల ఆశ్రమాలను ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. దేవతలను, బ్రాహ్మణులను, విష్ణు భక్తులను పట్టుకొని అనేక విధాలా హింసించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు మందరగిరి పర్వత ప్రాంతాలకు వెళ్లి తపస్సు చేయసాగాడు. నిరాహారుడై ఒంటికాలి బ్రొటనివేలిపై నించొని బ్రహ్మదేవుణ్ణి గూర్చి 100 దివ్య సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లే సమయానికి అతని భార్య లీలావతి గర్భవతి. దానవరాజు తపస్సుకు వెళ్లాడన్న సంగతి తెలిసి దేవేంద్రుడు వచ్చి రాక్షసులను పారద్రోలి లీలావతిని చెరపట్టుకొని పోయాడు. తనను విడిచిపెట్టమని ఆమె ఎన్ని విధాలా ప్రార్థిస్తున్నా దేవేంద్రుడు వినలేదు. ఇలా ఆమెను బలవంతంగా తీసుకొని పోతూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చాడు. దేవేంద్ర, అన్నీ తెలిసిన వాడివి, ఇలా ఒక స్త్రీని బలాత్కారంగా తీసుకుపోవడం ధర్మమా? లీలావతి పరమ సాధ్వి, పైగా నిండు చూలాలు, ఇది నీకు తగని పని, ఈమెను విడిచిపెట్టు అని బోధించాడు. అందుకు దేవేంద్రుడు: మునీంద్ర, ఈమె నాకు ప్రబల విరోధి అయిన హిరణ్యకశిపుడి భార్య. ఈమె గర్భంలో కుమారుడు పెరుగుతున్నాడు. ప్రసవించే వరకు ఈమెను ఉంచుతాను, తరువాత పుట్టిన బిడ్డను చంపి ఈమెను విడిచిపెడతాను అని బదులు పలికాడు. అప్పుడు నారదముని: ఇంద్ర, నీ ఆలోచన సరైనది కాదు. ఈమె కడుపులో పెరుగుతున్న బాలుడు గొప్ప హరిభక్తుడు. అతని వల్లనే సకల లోకాలకు మేలు కలుగుతుంది. నా మాట విని ఈమెను విడిచిపెట్టు అని తెలియజెప్పాడు. ఇంద్రుడు లీలావతిని విడిచిపెట్టాడు. నారదుడు ఆమెను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అమ్మా, నీ భర్త తపస్సు నుండి తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండు, నీకు ఏ ఆపద రాదు అని ఆమెకు చెప్పి ఒప్పించాడు. లీలావతికి సేవలు చేయడానికి మునికన్యలను నియమించాడు నారదుడు. లీలావతి అలా నారదముని ఆశ్రమంలో హాయిగా ఉంటున్నది. మునీశ్వరుణ్ణి భక్తితో సేవిస్తున్నది. నారదుడు సంతోషించి ఆమెకు అనేక ధర్మాలు బోధించాడు. ఆమె గర్భంలోని బాలుడు అవన్నీ బాగా ఆకలింపు చేసుకున్నాడు. తరువాత కొన్నాళ్లకు లీలావతి ఒక మగబిడ్డను కన్నది. ఆ బాలుడే పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ హిరణ్యకశిపుడు చేస్తున్న ఘోర తపస్సుకు లోకాలన్నీ తల్లడిల్లాయి. అప్పుడు తపోదీక్షలో ఉన్న హిరణ్యకశిపుడికి బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. దానవేంద్ర, ఎవరూ చేయనంత కఠోర తపస్సు చేశావు, మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. రాక్షసరాజు భక్తితో నమస్కరించి: దేవా, నేను అడిగిన వరాలు ప్రసాదించు. భూతాలలో దేనివల్ల కూడా నాకు మృత్యువు కలుగకూడదు. లోపల వెలుపల, రాత్రి పగలు, గాలిలో నేలలో, నింగిలో నిప్పులో, నీటిలో ఎక్కడా కూడా ఏ ఆయుధాల వల్ల, నరుల వల్ల, మృగాల వల్ల, దేవతల వల్ల, దానవుల వల్ల నాకు చావు లేకుండా వరం ఇవ్వు ప్రభు. ఎదురులేని రాజ్యాధికారం, లోకపాలకులందరినీ జయించే శక్తి, బలపరాక్రమాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు నాకు ప్రసాదించు దేవా అని ప్రార్థించాడు. ఎవరు ఎన్నడూ కోరని కఠిన వరాలు ఇవి, అసాధ్యమైనవి, దుర్లభమైనవి. అయినా బ్రహ్మ: కుమారా, నీపై ఉన్న వాత్సల్యం వల్ల నీవు అడిగిన వరాలన్నీ ఇస్తున్నాను, బుద్ధిగా నడుచుకో అని చెప్పి అదృశ్యమైపోయాడు. హిరణ్యకశిపుడు గర్వంతో విర్రవీగుతూ తన నగరానికి వచ్చాడు. ఈ సంగతి తెలిసి నారదముని లీలావతిని, బాలుడైన ప్రహ్లాదుని వెంట పెట్టుకొని వచ్చి హిరణ్యకశిపుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. బ్రహ్మవరాల వల్ల అసమాన తేజస్సు, బలపరాక్రమాలు కలవాడై హిరణ్యకశిపుడు తన విరోధి అయిన విష్ణుమూర్తిపై పగ సాధించడానికి పూనుకున్నాడు. మొదట దేవేంద్రుడి పని పట్టాడు. స్వర్గం నుండి అతన్ని వెడలగొట్టి ఇంద్ర పదవిని లాక్కున్నాడు. విష్ణు భక్తులను వెతికి వెతికి పట్టుకొని పీడించాడు. అతను చేసిన క్రూర కృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇలా ఎదురు లేకుండా హింసాత్మక చర్యలు సాగిస్తూ రాక్షసరాజ్యం చేస్తున్న హిరణ్యకశిపుడికి భయపడి దేవతలంతా తమ తమ స్థానాలు వదిలిపెట్టి శ్రీ మహావిష్ణువు సన్నిధికి వెళ్లారు. అతను చేస్తున్న పాపకృత్యాలు విన్నవించుకుని రక్షించమని వేడుకున్నారు.
అప్పుడు శ్రీహరి, దేవతలారా, భయం లేదు. ఆ రక్కసుడు తన కన్న కొడుకుని ఎప్పుడు బాధిస్తాడో అప్పుడే వాణ్ణి నేను సంహరిస్తాను. అప్పటిదాకా మీరు ఓపిక పట్టండి అని అభయం ఇచ్చి పంపివేశాడు. పెరిగి పెద్దవాడవుతున్న ప్రహ్లాదుడికి అక్షరాభ్యాసం చేయించాలని కులగురువైన శుక్రాచార్యుల వారి కుమారుడు చండమార్కుల వారిని పిలిపించాడు హిరణ్యకశిపుడు. కుల విద్య నేర్పమని కొడుకును ఆయనకు అప్పగించాడు. కానీ ప్రహ్లాదుడు బడిలో గురువులు చెప్పిన విద్యలు నేర్చుకోలేదు. అక్కడ కూడా హరినామ సంకీర్తన చేస్తూ తోటి పిల్లలకు కూడా హరికథలు చెబుతూ వచ్చాడు. ఇది తగదని ఆచార్యుల వారు ఎంత చెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. కొన్నాళ్ల తరువాత కుమారుడు ఎంతవరకు విద్యలు నేర్చాడో తెలుసుకుందామనే కుతూహలంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని పిలిపించాడు. కుమారా, గురువుల వద్ద బాగా చదువుకుంటున్నావనుకుంటున్నాను. ఏదీ చెప్పు. నీవు చదివిన వాటిల్లో నీకు ప్రియమైనది ఏదో ఒకటి చెప్పు, నన్ను సంతోషపెట్టు నాయనా అని కుతూహలంతో అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు భగవంతుడైన ఆ శ్రీహరిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఆ జగన్నాథుని సన్నిధికి చేరుకోవడం ఒక్కటే అన్ని చదువుల్లో అంతరార్థమని అన్నాడు. కుమారుడి పలుకులు వినగానే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. చండమార్కుణ్ణి పిలిపించి చివాట్లు పెట్టాడు. ప్రహ్లాదుణ్ణి తీసుకుని పోయి గట్టిగా శిక్షించి జాగ్రత్తగా చదివించమని ఆజ్ఞాపించాడు. అంతటా అయ్యవారు మళ్లీ ప్రహ్లాదుణ్ణి తన ఆశ్రమానికి తీసుకువెళ్లి గట్టిగా దండించారు. కొన్నాళ్లకు హిరణ్యకశిపుడు మరలా కుమారుణ్ణి పిలిపించి అప్పటికైనా తన మార్గాన మళ్లీ ఉంటాడని ఆశించాడు. అయితే ప్రహ్లాదుడు మళ్లీ పాతపాటే పాడాడు, శ్రీహరిని కీర్తించాడు. తండ్రి ఎదుటే భగవంతుడి మహిమను కొనియాడాడు. హిరణ్యకశిపుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. చండమార్కుణ్ణి తూలనాడాడు. బ్రాహ్మణాదమా, వీడికి నీవు చెప్పిన చదువు ఇదేనా? శత్రువులతో చేరి నాకు అపకారం చేయడానికైనా వీడికి ఇలాంటి విద్య చెప్పావు? నీవు ద్రోహివి అని నిందించాడు. అప్పుడు చండమార్కుడు గజగజ వణికిపోతూ, దానవేంద్ర, ప్రహ్లాదుడికి నేను ఇలాంటి అర్థాలు బోధించలేదు. ఇతరులు కూడా చెప్పినవి కాదు. ఇవి వీడికి పుట్టుకతోనో వచ్చిన తత్వం. ఇందులో నా తప్పేమీ లేదు ప్రభు. మన కులానికి తగిన విద్యనే నేను ప్రహ్లాదుడికి బోధించాను అని విన్నవించాడు. హిరణ్యకశిపుడు రోషావేశంతో ఉగ్రుడైనాడు. ఓయి రాక్షసులారా, శత్రుపక్షం అవలంబించిన పుత్రుడు శత్రువుతో సమానుడు కనుక ప్రహ్లాదుడు వదార్హుడు. వెంటనే వీణ్ణి పట్టుకుపోయి ఏ విధంగానైనా సరే తెగటార్చండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు భయంకరాకారులైన రాక్షసులు అరుస్తూ 5 ఏళ్ల వాడైన ప్రహ్లాదుణ్ణి పట్టుకొని పోయి అనేక విధాలా హింసించారు. ప్రహ్లాదుడిని మదపుటేనుగులతో త్రొక్కించాడు. విషసర్పాలతో కరిపించాడు. అగ్నిగుండంలో నెట్టించాడు. చంపడానికి ఎన్ని విధాలా ప్రయత్నించినా ప్రహ్లాదుడి ప్రాణాలు పోలేదు. సరికదా, శరీరానికి ఎలాంటి గాయం కూడా తగల్లేదు. ఎలాంటి బాధ కలుగలేదు. హిరణ్యకశిపుడికి విసుగు పుట్టింది. ఏం చేయాలో తోచలేదు. ఔరా, ఏమిటి ఈ అర్భకుడికి ఇంత మహిమ ఎలా వచ్చింది? వీడు చావకుండా ఉన్నాడే, ఏమిటి కారణం? వీడితో పగ వల్ల చివరకు నాకే మృత్యువు రానున్నదా ఏమి అని కలవరపడ్డాడు. ఆగ్రహంతో హిరణ్యకశిపుడు, ఓరి ప్రహ్లాద, కులనాశక, నేనే నిన్ను యమపురికి పంపుతాను. ఎవరి అండ చూసుకుని నీవు నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావురా నీచుడా? నా పరిపాలనలో ఎవడూ హరిపేరు ఉచ్చరించకూడదు. ఎవరి బలం చూసుకొని నీవు ఇలా ప్రేలుతున్నావో చెప్పు అని పళ్ళు పటపట కొరుకుతూ గద్దించి అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు చేతులు జోడించి, తండ్రి, నీకు నాకు సమస్త లోకాలకు ఆ శ్రీమన్నారాయణుడే అండ. ఆయన ఈ లోకాలన్నీ సృష్టించి నశింపజేస్తున్నాడు. ఈ తత్వం తెలుసుకోలేక నీవు అహంకరిస్తున్నావు, అశాంతితో వేగిపోతున్నావు అని బదులు పలికాడు. ఆ మాటలు విని దానవరాజు భగ్గున మండిపడ్డాడు. ఓరి అర్భక, నీవు చెప్పే ఆ శ్రీహరి ఎక్కడున్నాడురా? ఏడీ ఎక్కడ? వాడు నాకు పరమశత్రువు. నీ పినతండ్రిని చంపిన దుర్మార్గుడు. నాటి నుంచి నేటిదాకా వాడి కోసమే వెతుకుతున్నాను. కానీ వాడు నా కంట పడలేదు. ఆ విష్ణువు ఎక్కడున్నాడు చెప్పు, చెప్పరా చెప్పు అని గర్జించాడు. అంతటా ప్రహ్లాదుడు, భగవంతుడు అంతటా ఉన్నాడని బదులు పలికాడు. ప్రహ్లాదుడు చెప్పిన మాటలు వినపడగానే హిరణ్యకశిపుడు క్రోధావేశంతో మతిపోయినట్లయింది. ఓరి డింబక, మూర్ఖ, నీవు చెప్పే ఆ విష్ణువు ఎక్కడ చూసినా ఉన్నాడని కారుకూతలు కూశావు. ఉంటే ఇప్పుడే ఈ సభాస్తంభంలోని స్తంభంలో ఉన్నాడా అని గద్దించాడు. సందేహం ఎందుకు తండ్రి, ఉన్నాడు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని ప్రహ్లాదుడు నిస్సంకోచంగా నిర్భయంగా సమాధానం చెప్పాడు. అంతటా రాక్షసరాజు, ఓరి దురాత్మ, ఉంటే చూపించు, ఇందులో లేకపోతే నీ తల తెగవేస్తాను అని అంటూ తటాలున అక్కడున్న స్తంభాన్ని తన గదతో బలం కొద్దీ గుద్దాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని గుద్దిన మరుక్షణంలోనే అత్యంత భీషణమైన ఘోష పుట్టింది. పెద్ద చప్పుడైంది.
అప్పుడు భగవంతుడు నరసింహ రూపంలో స్తంభం చీల్చుకొని బయటకు వచ్చాడు. మున్నెన్నడూ ఎవరూ చూడని భయంకర రూపం అది. అటు నరుడు కాదు, ఇటు మృగమూ కాదు, సగం నరుడు సగం సింహంగా ఉన్న నరసింహ రూపం అది. అలాంటి భీకరమైన ఘోర నరకేసరి ఆకారంలో విష్ణుమూర్తి తన ఎదుట ప్రత్యక్షం కాగానే మృత్యువే ఆ రూపంలో వచ్చిందని భయకంపితుడైనాడు హిరణ్యకశిపుడు. విష్ణువు ఆ రాక్షసరాజును ఒడిసి పట్టుకున్నాడు. అది రాత్రి పగలు కాని సంధ్యా సమయం. నరసింహమూర్తి ద్వారం మీద కూర్చుని హిరణ్యకశిపుణ్ణి తన తొడ మీద పడవేసి గోళ్లతో అతని పొట్ట చీల్చి చంపివేశాడు. అతని పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. తరువాత భూమి అదిరేలా చిందులు తొక్కుతూ విజయ నృత్యం చేయసాగాడు. హిరణ్యకశిపుడు మరణించినందుకు ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, శివుడు, మహర్షులు అంతా సంతోషించారు. అంతట ప్రహ్లాదుడు నరసింహమూర్తి సన్నిధికి వెళ్ళి చేతులు జోడించి భక్తి పారవస్యంతో భగవంతుణ్ణి ప్రార్థించాడు. భక్తవత్సలుడైన శ్రీహరి శాంతించి ప్రసన్నుడైనాడు. ప్రహ్లాద, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో అన్నాడు హరి. దేవదేవ, నీపై నిరంతరం భక్తి కలిగేలా అనుగ్రహించు, అంతకన్నా అక్కర్లేదు అన్నాడు ప్రహ్లాదుడు. అలాగే వరం ఇస్తున్నాను, నీవు నా భక్తులలో అగ్రేసరుడవుతావు, పరమ భాగవతోత్తముడుగా ముల్లోకాలను కీర్తి పొందుతావు అనుగ్రహించాడు భగవంతుడు. తరువాత తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించి అంతర్ధానమైనాడు శ్రీహరి.